తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఆయనపై సోషల్ మీడియాలో కారు కూతలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అమెరికాకు రేవంత్ రెడ్డి సరికొత్త తెలంగాణను పరిచయం చేశారన్నారు. పెట్టుబడులకు తెలంగాణను స్వర్గంగా మార్చారన్నారు. రేవంత్ అమెరికా పర్యటన విజయవంతం కావడం బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. సూటు బూటు వేసుకొని దావోస్ వెళ్లిన కేటీఆర్ ఎన్ని కంపెనీలను తెలంగాణకు తెచ్చారని ప్రశ్నించారు. కేటీఆర్ ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయన్నారు ఆది శ్రీనివాస్. సీఎం గారు పర్యటన తక్కువ చేసి చూపెట్టడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత కష్టపడుతుందో మనం చూస్తూ ఉన్నాం. అసలు మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ, మీకు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే సూటు బూటు వేసుకొని దావోస్కు 3 సార్లు పర్యటనకు వెళ్తే ఎన్ని పరిశ్రమలు మీరు హైదరాబాద్ తీసుకొచ్చిండ్రు, ఆ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం. 8 మాసాల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒప్పందాలు రేపు అమలు కాబోతున్నాయి. ఒకసారి చూస్తే అసలు మీరు హైదరాబాద్లో దావోసులకు వెళ్ళినప్పుడు ఆహ్వానించిన కంపెనీలకు మీరు భూములు కేటాయించినరా? కేటాయించిన లిటిగేషన్ భూములు ఉంటే వాటి నుంచి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి విధంగా చేసినటువంటి దానిపైన మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారన్నమాట. ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా పారిశ్రామికులు హైదరాబాద్లో విద్రా ఇతర ప్రాంతాలకు ఎందుకు పోతున్నారంటే సరైనటువంటి వసతులు కల్పించలేకపోవడం వల్ల, మీ యొక్క అసమర్థత వల్ల, కేవలం సూటు బూటు వేసుకొని దుబాయ్లో మీ యొక్క కార్యక్రమాలని అమలు చేసుకోవడానికి, వ్యాపారం పెంచుకోవడానికి కోసం చేసినటువంటి కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా మీకు మాకు తేడాని సందర్భం చెబుతూ ఈరోజు ఇక్కడ ఏదైతే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు భూతల స్వర్గంగా తెలంగాణ మారుస్తున్న క్రమంలో ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకునే వారి కోసం స్కిల్ డెవలప్మెంట్ ఉండాలని చెప్పండి. స్కిల్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి యువతను దృష్టిలో పెట్టుకొని ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా ముచ్చర్ల ప్రాంతంలో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటిది